This is Richard Vegireddy. Welcome back to Prelims Tricks playlist. మనం ప్రస్తుతానికి 2015 పేపర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. సెట్ ఏ సో డిస్కసింగ్ మనతో పాటు శ్రీనాథ్ ఉన్నాడు. 60 క్వశ్చన్ కంప్లీటెడ్. లెట్స్ డూ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సుప్రీం కోర్ట్ ఉందా? ఎక్కడ ఉంది? డి. ఆన్సర్ ఏంది? అడిచ్చాడు డి. 62. Consider the following statements. The Accelerated Irrigation Benefits Program was launched during the 1996 to provide loan assistance to farmers. Accelerated Irrigation Benefits was launched. Loan assistance. నా ఇయర్ తెలియదు కానీ లోన్ అసిస్టెన్స్ ఇరిగేషను సరిపోయింది, ఎగ్జాక్ట్గా ఉంది. తెలియకపోయినా సరే కొత్తగా ఇచ్చాడు. ఇయర్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ ఇయర్ కక్కుర్తి పడంత చూపేసి కాదేమనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే సెయింగ్ ఇట్స్ రైట్. చూద్దాం. బట్ స్టిల్ Command Area Development Program was launched in 1974 for the development of water use efficiency. ఏందయ్యా ఇది? రెండు రివర్స్ ఏమైనా ఇచ్చాడా? చెప్పలేం. The Common Area Development Program was launched for the development of water use efficiency. Command Area Development. I cannot go with both 1 and 2 because I don't know, but command area ki water use ki నాకు అంత అది వినిపించట్లేదు. I would go with 1 only. నువ్వేం పెట్టు? I went with B. బాంబే. ఎందుకు? ఫస్ట్ బేసికల్లీ నీదర్ నార్ అయితే అవ్వదు. అండ్ 62 ఆన్సర్ కూడా బాంబేనా? ఓకే లాజిక్ కాన్ఫిడెంట్ చెప్తా. రెండిట్లో ఇయర్ ఉన్నది. ఓకే. ఫర్ షూర్ రెండిట్లో ఒకటి రైట్ ఉంటుంది, ఒకటి రాంగ్ ఉంటుంది. బోత్ అయితే అవ్వదు. జనరల్ తప్పిస్తాడు ఫ్యాక్ట్స్ డేటాస్ కానీ. బట్ ఈ రెండిట్లో నెంబర్స్ ఇచ్చింది కాబట్టి బోత్ అయితే అవ్వదు. సో ఐ లెఫ్ట్ విత్ ఆప్షన్ ఏ అండ్ బి. ఆప్షన్ ఇప్పుడు నువ్వు జనరల్గా చూడు, లాంచ్డ్ బై, లాంచ్డ్ డ్యూరింగ్ ఇలాంటివి తప్పిస్తాడు, కానీ రెండిట్లో లాంచ్డ్ ఉన్నది. అండ్ కమింగ్ టు ఈ సెకండ్లో చూడు, ద కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇదో సంథింగ్ ప్రోగ్రామ్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ సంథింగ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. మళ్ళీ ఇక్కడ డెవలప్మెంట్ ఇచ్చిండు. సో అంటే ఇవి రెండింటి నువ్వు డిఫరెంట్గా చూస్తే సేమ్ మీనింగ్ ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అందులో ఉన్న వర్డ్ ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అంటే దాని ఆబ్జెక్టివ్ అది. ఇది ఇప్పుడు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఇది అనుకుంటే సేమ్ వర్డ్ ఇందులో రిపీట్ అవుతుంది. ఇట్ విల్ బి రైట్ కంపేర్ టు 1. ఎందుకంటే యూజువల్లీ బోత్ వరకు వెళ్ళాం అంతే. మనం యూజువల్గా వెళ్ళాం నీదర్ నార్ యూజ్ అంతే. సో రెండిట్లో చూసుకుంటే డెవలప్మెంట్ బెటర్ 2 అనిపిస్తుంది. సో ఐ వెంట్ విత్ బి. ఓకే, 62 ఆన్సర్ ఈజ్ బి అంతే. 63. ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జిఏసి ఏపీఏ 1996 సి, దాన్ని ఏమంటారు, నాలెడ్జ్. 63 నెక్స్ట్ 64. మెకాంగ్ గంగా కార్పొరేషన్. నేను 63లో ఇంకోటి చేసిన. చెప్పు. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీర్ అన్నాడు, ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అన్నాడు, చాలా స్పెసిఫిక్ ఉన్నది. సో ఇదైతే అవ్వదు. ఇంకోటి జిఏ ట్యాక్స్ జనరల్ ఇండికేషన్ ఏదో అన్నాడు, అది ఇంకా స్పెసిఫిక్ ఉన్నది. లెఫ్ట్ విత్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్, ఈ రెండింటికి స్కోప్ ఉన్నది. ఎగ్జాక్ట్లీ 2 వస్తుంది. సో వైడర్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఐ వెంట్ విత్ ఎన్విరాన్మెంట్. స్పెసిఫిక్ యూజువల్లీ తప్పు, మనం చెప్పాను. స్పెసిఫిక్ ఉండే జనరల్ తప్పు. అదే ఇట్స్ ఫైన్, చూస్తే అర్థమైంది అది చాలా బెటర్, ఇది బెటర్ అంతే. 64. 5 statements, 3 statements are right. Yes. But still, let's see. In the Mekong Ganga Cooperation Initiative of 6 countries, which of the following are not a participant? Mekong Ganga అంటే మయన్మార్, ఇండియా రెండు ఉండాలి. మయన్మార్, ఇండియా ఈ రెండు ఉంది. అండ్ నాట్ అన్నాడు కాబట్టి 4 తీసాయి. 4 యాడ్ ఉందో, ఆప్షన్ యాడ్ ఉందో 4, ఆ 4 తీసాయి. సో బి తీసాయి. ఓకే, నెక్స్ట్ ఏంది? చైనా, మెకాంగ్ గంగా ఇనిషియేటివ్ 6 countries, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎ పార్టిసిపెంట్. థాయిలాండ్ ఎడో కింద ఉంది. థాయిలాండ్కి సంబంధం లేదేమో అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. లెట్స్ కీప్ ఇట్ హియర్. బంగ్లాదేశ్, గంగా బంగ్లాదేశ్ ఉంది, ఫాలో అవుతుంది కదా. గంగా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సో గంగా వస్తుంది. సో గంగా మోస్ట్లీ బంగ్లాదేశ్ కూడా ఉండొచ్చు. సో 1 కూడా తీసేయాలి. 1 ఎక్కడ ఉందా? 1 ఉందా? మరి 1 తీస్తానే నీదైనా ఈ ఆప్షన్ లేదు. సో 1 బంగ్లాదేశ్ లేదనమాట. సో బంగ్లాదేశ్ లేకపోతే ఇంకేముంది అంటే బంగ్లాదేశ్ లేదు. సో కంబోడియా, చైనాతో మనం పెట్టుకుంటాం. మెకాంగ్కి చైనా మనం పెట్టుకుంటే డెఫినెట్లీ చదువుకుంటాం.
బైలేటరల్ రిలేషన్స్లో. సో ఐ విల్ గో విత్ చైనా కూడా లేదు. సో చైనా లేదంటే 3 ఉండాలి, 3 యాడ్ ఉంది ఆప్షన్లో. సో ఆన్సర్ ఇస్ బిట్వీన్ బి అండ్ సి. బి లేదు, ఆన్సర్ ఇస్ సి. కాదు 5లో 3 కదా ఇన్ జనరల్. బట్ 5లో 3 కరెక్టే, బట్ ఇది నాట్ అని ఇచ్చాడు కదా. అచ్చా, అంటే జనరల్లీ ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ అంటే 5లో 3 అవుతుంది. ఒకవేళ నాట్ కరెక్ట్ అంటే 2 మీద 2 మిగిలిపోయినా అంటే 3 రైట్లు ఉంటాయి, 2 రాంగ్లు ఉంటాయి కాబట్టి రాంగ్ 2. మనం ఇంకా ఆన్సర్ చూడలేదు, బట్ ఇంకా ఆన్సర్ చూడలేదు. అడుగుతున్నా. నేను చేసింది ఏంటంటే సింపుల్గా మెకాంగ్ గంగా అన్నప్పుడు మయన్మార్ ఇండియా నాకు తెలుసు. మెకాంగ్ అనేది మయన్మార్ రివర్, ఇది ఇండియా. నేను సింపుల్ లాజిక్ ఏంటంటే చైనాతో మనం పెట్టుకుని ఉంటే డెఫినెట్లీ చైనాతో రిలేషన్ ప్రతిసారి బయలెటర్ రిలేషన్ ప్రతిసారి మనం చదువుకుంటాం ఏమని మెకాంగ్ గంగా ముందు మన ఢిల్లీ ఉంది. ప్రస్తుతం మనం పంచశీలను ప్రతి దగ్గర రాస్తున్నాం మెయిన్స్లో. సో ఇప్పుడు అది చదవట్లేదు, అంతలా చదువుకోలేదు, వినబడలేదు. వినబడలేదు కాబట్టి నేను సి లేదనుకుంటున్నా, చైనా లేదనుకుంటున్నా. ఇది డెఫినెట్లీ నాట్ ఏ పార్టిసిపెంట్ అని కన్సిడర్ చేశా. సో 3 అనే ఆప్షన్ ఓన్లీ బిఎస్సిలో ఉంది. ఉన్న తర్వాత నాకేం తెలుసు, ఈ మయన్మార్ అయితే పక్కా ఉందని తెలుసు కదా. సో మయన్మార్ ఉండకూడదు కదా, అంటే 4 ఉండకూడదు, అంటే బీకి పక్కా లేదు. సో ఆన్సర్ ఈజ్ సి అని నా ప్రకారం. 64 ఆడేమించారు చూద్దాం ఫస్ట్. సి అంతే. ఓకే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ జనరల్గా హౌ మెనీ ఆఫ్ ది అబోవ్, ఇప్పుడు 5 స్టేట్మెంట్ క్వశ్చన్ ఉంది. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్ అంటే మన 5లో 3. ఒకవేళ నాట్ కరెక్ట్ అంటే మేబీ నాట్ కరెక్ట్ అంటే నువ్వు ఎన్ని పోతావు? 5లో 3 పోతావా లేకపోతే 2 పోతావు? సి ద పాయింట్ ఈజ్ ఇఫ్ ఎట్ ఆల్ మేబీ 2కి వెళ్ళలేము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా 5లో 3 నాట్ కరెక్ట్ అనేది నేను ఫస్ట్ టైంలో చూస్తున్నా. ఓకే, బట్ నాకు తెలుసా తెలియదు, అప్పుడు నేను ట్రిక్స్ అప్లై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏంటంటే నేను ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ జనరల్లీ నా నాలెడ్జ్ కామన్ సెన్స్ అంటే ఫస్ట్ ఇన్స్టింక్ట్, సెకండ్ నాలెడ్జ్ ఉంది కదా. ఫస్ట్ ఇన్స్టింక్ట్లో నేను కామన్ సెన్స్ కూడా కన్సిడర్ చేస్తాను. ఇట్ హ్యాస్ కామన్ సెన్స్ ఆల్సో. సో ఇది నేను అప్లై చేస్తాను. ఎస్పెషల్లీ ఐఆర్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఐఆర్ క్వశ్చన్స్ మాత్రం నేను డెఫినెట్లీ చూస్తాను. ఐఆర్ అండ్ ఇవన్నీ. సో ఇప్పుడు ఇది కామన్ సెన్స్ అప్లై చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్స్ ద వే హౌ టు డూ ఇట్. సో ట్రిక్స్ అనేది అప్పటికే అవ్వదు, ఎందుకంటే బేసిక్ ఇన్స్టింక్ట్ నాకేం చెప్తుంది, అరే నువ్వు చైనా చదువుకున్నావా లేదు. ఇన్స్టింక్ట్ ఫస్ట్ చెప్తుంది అదే చదువుకుని డెఫినెట్లీ వస్తుంది ఎక్కడ చదువుకుంటావు. ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ తెలియకపోతే ట్రిక్స్ ప్రకారం 5లో 3 2 వెళ్ళొచ్చు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, బట్ వీ నీడ్ టు కన్సిడర్ కన్ఫర్మ్ ఇట్. అంటే నేను అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రియల్ లైఫ్ ఎగ్జామ్లో ఉన్నావు, నీకు అసలు ఐడియా లేదు, ఇన్స్టింక్ట్ తెలియదు, అన్ని నాలెడ్జ్ మూసుకుని 5లో 3 పడతా ఇక్కడ నాట్ అయినా ఏమైనా సరే. ఓకే, అది నాకు కావాల్సింది. ఏం తెలియకపోతే 5లో 3 పడతా అంతే. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు 5లో 3 అని తెలుసు కానీ నాట్ అని ఉన్నది. సో నేను సాల్వ్ చేసినప్పుడు నేను అనుకున్నాను ఇక్కడ చరణ్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తాడు, 5లో 3 పెడతాడు, నాట్ అన్నాడు కాబట్టి మిగిలిన 2 ఎండిపోయిన యాపిల్ పెడతాడా అని. నాకేం తెలియకపోతే 5లో 3 అంతే. ఎన్ని ఉన్నా సరే నాకు అనవసరం, క్వశ్చన్ ఏముందో నాకు అనవసరం. ఓకే, సో ట్రిక్ ఫాలో అయినప్పుడు ఓన్లీ ట్రిక్ కంప్లీట్గా ఫాలో అవుతా. బట్ ఇప్పుడు చూద్దాం, ఇన్ కేస్ మన డేటాకి అనలిటిక్స్లో మనకి ఏమి అలాంటి క్వశ్చన్ మళ్ళీ వస్తే మనం కరెక్షన్ చేద్దాం, ట్రిక్ని మళ్ళీ డెవలప్ చేద్దాం. బేసిల్ 3 అకార్డ్ ఆర్ సింప్లీ బేసిల్ ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్ సీక్స్ టు. బేసిల్ అంటేనే బ్యాంక్స్లోని అదే బేసిక్గా బొక్కలు పడిపోతున్న బ్యాంకులకి ఎక్కువగా నువ్వు రిజర్వ్ చేసి పెట్టుకుంటే అడుక్కునే టైంలో కూడా బయట తీయచ్చు. అది బేసిల్ అకార్డ్ నేను చదువుకున్నది. డెవలప్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ కన్జర్వేషన్ సస్టైనబుల్ బయాలజీ కాదు. బ్యాంకింగ్ సెక్టర్స్ ఎబిలిటీ డీల్ విత్ ఫైనాన్షియల్ ఇదే బి. గ్రీన్ హౌస్ కాదు. ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ పూర్ కంట్రీస్ క్లోరోఫార్బన్ కాదు. ఆన్సర్ ఇస్ బి. నువ్వేం పెట్టా? నేను ఏ అండ్ బిలో కన్ఫ్యూజ్ అయ్యి నేను ఏ పెట్టిన. ఆన్సర్ ఇస్ బి. నీకు ఎందుకండి నేను చదువుకోలేదా? లేదు ఒకటి నేను చదువుకోలేదు, నాకు ఏం తెలియదు అసలు బేసిల్ 3 అక్కడ గురించి నాకు ఏం తెలియదు. ఓకే, సో ఆప్షన్ డీలో ఇక్కడ రీప్లేస్ అన్నాడు, తర్వాత హార్మ్లెస్ అన్నాడు. సో ఇదైతే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నది, మళ్ళీ ఇక్కడ బర్ట్ పెట్టి సంథింగ్ ఏదో యాడ్ చేసిండు, ఇది రాంగ్ ఉంటుంది. ఇక్కడ 2 సార్లు అండ్ పెట్టి ఏదేదో పెట్టిండు, ఇక్కడ కంటెంట్ బట్ ఇక్కడ ఫైనల్ ఆప్షన్ బిలో అండ్ రెండు సార్లు అట్లా పెట్టి కొద్దిగా ఎలాబరేట్ చేసినట్టు అనిపించింది నాకు. అండ్ ఆప్షన్ ఏలో డెవలప్ నేషనల్ స్ట్రాటజీస్ కన్జర్వేషన్ సస్టైనబుల్ అనేది యూపీఎస్సీ ఫేవరెట్ వర్డ్ అని పోయింది. ఓకే, సో బట్ ఫర్ షూర్ ఐ నో దట్ ఏ అండ్ బి మధ్యలో ఉంటుంది. యువర్ ఎకానమీ ఇస్ లిటిల్ బిట్ ఆన్ వీకర్ సైడ్, సో రీడ్ దిస్. బ్యాంకింగ్ నార్మ్స్లో చదువుకో. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ బేసికలీ బ్యాంక్స్. ఓకే, బ్యాంక్ నార్మ్స్. ఇది బేసిల్ నార్మ్ అనేది బేసిక్. ఇప్పుడు అన్నిటి చదువుకుంటావు, సిఐఆర్ చదువుకుంటావు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, బేసిల్ నార్మ్స్ అనేది బ్యాంక్ రిలేటెడ్. ఓకే, సిఐఆర్ చదువుకుంటావు. బేసిల్ నార్మ్స్ బ్యాంక్ కి సంబంధించింది. సో బేసిక్ మినిమం డబ్బులు పెట్టాలి వాళ్ళు. అంటే లేదంటే అన్నీ పంచుకుంటూ పోతే అందరూ సడన్గా వచ్చి నాన్న నాకి అంటే ఇటు అడుగు తింటాడు.
2008లో కూడా ఎకనామిక్ రిసెషన్ టైంలో ఇదే జరిగింది అమెరికా. which consider the following statements: the winds which blow between 30 degrees okay fine are known as westerlies. 30 degrees north, 60 degrees south. ఏంది ఇది మరి ఎంత వైడియాలో ఇచ్చాడు? విచ్ బ్లో బిట్వీన్ 30 degrees నార్త్, ఈక్వేటర్ తీసుకో బొమ్మ, ఈ 30 degrees నార్త్, 60 degrees సౌత్, మిడిల్లో ఇంకో 30 degrees ఉండాలి కదా. ఏమైందిరా? లేదు, వెస్టర్లీస్ కాదు, నార్త్ ఉండాలి కదా. అవును. The most air masses that cause winter rains in northwestern region of India are westerlies. అంతే కదా, ట్రూ. Yeah, I'll go with I B. also went with B. Answer 66 బాంబే. Bombay. He said are a part of westerlies. కొద్ది ఎయిర్ పోయినా కూడా పార్ట్ అవుతుంది. యా, అంతే కదా. అంతే. ఎంత పెద్ద దేశంలోని కొంచెం ఒక చుక్క నీరు పడినా సరే అంతే పార్ట్. పార్ట్. యా, 66 answer is B. Next 67. With reference to Indian Ocean Rim Association, Indian Ocean Rim Association for Regional Cooperation, consider the following statements. It was established very recently ఏంది? అదే వెరీ రీసెంట్లీ అని చెప్పొచ్చు కదా. వెరీ రీసెంట్లీ ఏదో పెద్ద అంటే మనకు చెప్తున్నాడు క్లియర్గా. నేను తప్పు ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టేట్మెంట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ రీసెంట్లీ అని చెప్పు, లాజిక్ ఉంది అందులో. వెరీ రీసెంట్లీ ఏంటిది? అదే కదా, నిన్న మొన్న ఎప్పుడు పేపర్ సర్చ్ చేసినప్పుడు ఏంది? ఎప్పుడు? ఇట్ ఈస్ అన్ అలయన్స్ మెంట్ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఓన్లీ. రీజనల్ కోఆపరేషన్. ఓకే, రీజనల్ కోఆపరేషన్ ఓన్లీ వెరీ, ఇక్కడ ఉన్న చూడు, ఇది వైడ్ టర్మ్, ఇది వైడర్, ఇదేమో ఇది ఓన్లీ మ్యారిటైమ్ సెక్యూరిటీ వెరీ నేరో. వెరీ నేరో. సో ఐ విల్ డెఫినెట్లీ ఇది తప్పు. ఐ విల్ గో విత్ నైదర్ నౌ. ఐ వెంట్ విత్ ఢిల్లీ. 67 అండ్ ఢిల్లీ ఆన్సర్ అంతే. ఇక్కడ వెరీ రీసెంట్లీ అని చెప్పు, వాల్యూ ఉంటుంది. Which one of the following state movements had contributed to split in the INC, resulting in the emergence of moderates and extremists? ఇంకేముంది? 19 స్ప్లిట్ ఎప్పుడు జరిగింది? 1906 ఒకసారి. అదే 1906 ఆ టైంలో 1907 బెంగాల్ పార్టీషన్, సూరత్ స్ప్లిట్ గుర్తొచ్చింది. సూరత్ స్ప్లిట్ 1907 సూరత్ స్ప్లిట్లో జరిగింది. 1916 అన్ని బీసెంట్ కలిపింది. ఓకే, ఇది 1977 స్వదేశీ మూవ్మెంట్. ఇది ఆన్సర్ ఏ. ఆల్సో వెంట్ విత్ ఏ. యా, అప్పుడు ట్రిక్స్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళు బెంగాల్ నుంచి బయటకు పంపించాలంటే అమ్మ వద్దు నాన్న ప్లీజ్ ఇండియా మొత్తం చేయొద్దు. ఇండియా మూవ్మెంట్ గాంధీ చేసిండు. ఇండియా కానీ నాన్ కోఆపరేషన్ కానీ గాంధీ అన్ని తర్వాత అయింది, గాంధీ రాకముందు. యా, సో ఆప్షన్ ఏ ఒకటే గాంధీ రాకముందు జరిగింది. నైస్, అంతే. 68 69. In the particular region in India, the local people train the roots of living trees in robust bridges. ఇవన్నీ మేఘాలయలు ఉంటాయి. As the time passes, the 3 bridges become stronger. The unique living root which is మేఘాలయ. ఆన్సర్ ఏ. ఇంకోటి తెలియకున్నా కూడా ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. యూజువల్ అది తెలియకున్నా కూడా ఇది ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్. యా, సో యూపీ హ్యాస్ ఎ లవ్ ఫర్ నార్త్ ఈస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనం క్రియేట్ చేయమన్నా మనం క్రియేట్ చేయట్లేదు. పొలిటీషియన్స్ నార్త్ ఈస్ట్ లవ్ చేయరు కానీ యూపీఎస్సీ loves it. Always loves it. 70. Politician కూడా పర్లేదు. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ రీజన్ ఏమైనా వచ్చాయి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లోకి లైట్లు. కానీ టైడ్స్ అక్కర్ ఇన్ ది ఓషన్స్ అండ్ సీస్ డ్యూ టు విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ అనేది అయ్యి ఉండొచ్చు. గ్రావిటేషన్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు. ఇది చిన్న గ్రావిటేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. చిన్న చెక్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి నాన్న అయ్యిందా ప్రతి అంటే లైక్ అన్నీ చూడలేడు కదా. ఇప్పుడు నా గ్రావిటీతో కూడా అయ్యి ఉండొచ్చు. అదే కదా, ఎవడో తెలుసు, చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు. 1 2 2 కరెక్ట్. ఇంకేమైనా ఆన్సర్ డి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్. నీకు తెలియకపోయినా ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. 670 ఆన్సర్ ఏమి వచ్చాడు? డిఏ. 71. In which of the following activities are Indian remote sensing satellites used? 5లో 3. ఒక ఆప్షన్ ఉందాడా, బట్ స్టిల్ చూద్దాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, అసెస్మెంట్ ఆఫ్ క్రాప్ ప్రొడక్టివిటీ ఎలా అవుతుందిరా నాకు తెలియదు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, గ్రౌండ్ వాటర్ అంటే కింద ఉండాలి కదా, ఇళ్ళలో తెలుస్తారు. లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు, బట్ స్టిల్. మినరల్ ఎక్స్ప్లోరేషన్ అది కూడా కిందనే ఉంటుంది. సో అంటే 2 and 3 కలిసే ఉండొచ్చు, అంతే కదా. సో 2 and 3 కలిసి ఉండాలి. ఆన్సర్ అయినా ఏ కానీ డి కానీ. ఇక్కడ మనం ఆల్రెడీ వచ్చాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఐఆర్ రిమోట్ సెన్సింగ్ టెలికమ్యూనికేషన్స్, ట్రాఫిక్ స్టడీస్. 3 and 4 నాకు చాలా జనరిక్ అనిపిస్తుంది. సో 4 5 నాకు ఎందుకు డెఫినెట్లీ కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది పైన ఈజీ చదివి చేయొచ్చు. 4 5
4-5 చాలా ఈజీ చేయొచ్చు. సో ఆన్సర్ సో బిఎన్డీలో ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే రిమోట్ సెన్సింగ్, దూరం నుంచి అడిగిన శాటిలైట్స్, టెలికమ్యూనికేషన్స్ అనేది వెరీ జనరిక్. నీకు తెలుసా? తెలియదు. రిమోట్ సెన్సింగ్, అసెస్మెంట్ ఆఫ్ క్రాప్ ప్రొడక్టివిటీ, ఆల్ ది అబౌవ్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది నాకు. నేను కూడా ఆల్ ది అబౌవ్కి పోయినా. 71. ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ అని. అబ్బా, ఏ 5లో 3 ఆన్సర్ యూపీఎస్సీ. అందుకే ఎక్కువ ఆలోచించవద్దు. తెలుసా? తెలియదు. అన్నీ మూసుకొని 5లో 3. అదే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అరే 5లో 3 చెప్పింది. సైన్స్ అండ్ టెక్లో కూడా వర్కౌట్ అవ్వలేదు. నేను మనం చూసిన వాటిలో కూడా అప్పుడు 5 వీడియో చేసినప్పుడు కూడా 5లో 3 వర్కౌట్ అవ్వలేదు. అంటే సైన్స్ అండ్ టెక్లో ఆల్ ది అబౌవ్ వర్కౌట్ అవ్వలేదు. సారీ, ఆల్ ది అబౌవ్ వర్కౌట్ అవ్వలేదు. 5లో 3 వచ్చింది. అచ్చా, ఈవెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్ ఎక్కడైనా సరే 5 వచ్చిందంటే 3. నీకు ఇన్ కేసు నీకు తెలుసా? తెలియదు. కామన్ సెన్స్ చేయగలవా? లేదు. ఏమీ చేయలేకపోయావు. తెలియనప్పుడు 5లో మాత్రం 3. ఈవెన్ సైన్స్ అండ్ టెక్ సైన్స్ అండ్ టెక్ ఎక్కడైనా సరే 5 ఆప్షన్స్ ఇస్తే మాత్రం 3 మోస్ట్లీ. ఓకే. దీని స్ట్రైక్ రేట్ నాకు ఇది ఆల్రెడీ నేను కొన్ని ఒక 2-3 పేపర్లు వేసిన. అందులో కూడా నేను సైన్స్ అండ్ టెక్ కదా, అప్లికేషన్ కదా అని చెప్పేసి నేను వాళ్ళు దేవపోయినా, బట్ అక్కడ కూడా 3 వచ్చాయి. ఇది నేను నీతో డిస్కస్ చేద్దాం. అరే ఇక్కడ చూడరా, అసలు మనం క్వశ్చన్ చూడగానే మనం ఏ పెట్టాం, బట్ స్టిల్ మనం అతిగా ఆలోచించి దొబ్బెట్టాం. అతిగా ఆలోచించి ఎట్లా అంటే సైన్స్ అండ్ టెక్ కదా అది ఇది అని మనం ఏదో పెట్టినాం మనం. బట్ మనకు ఒకటి అర్థమైంది, ఈవెన్ సైన్స్ అండ్ టెక్ అయినా ఏదైనా సరే 5 ఆప్షన్స్ ఇస్తే మాత్రం 3. కొత్తది నేర్చుకున్నాం, ఎగ్జామ్లో మనకు వస్తుంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓ ఐఎమ్ సారీ, మనం 10 క్వశ్చన్స్ బదులు 11 క్వశ్చన్స్ చేస్తాం. చాలా అర్థం, మళ్ళీ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.